బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ పాలిటిక్స్ శరవేగంగా మారిపోతున్నాయి. అధికార వైసీపీ అభ్యర్థులను మార్చుతూ కథన రంగంలో దూకుడు పెంచింది. అదే సమయంలో టీడీపీ జనసేన పొత్తుల పేరుతో ఇంకా అభ్యర్థులను తేల్చే పనిని మాత్రం పూర్తి చేయలేకపోతున్నాయి. ఈ క్రమంలో తెనాలి అసెంబ్లీ సీటుపై అటు టీడీపీ ఇటు జనసేన ఆశలు పెట్టుకున్నాయి. అయితే పొత్తు విషయంలో టీడీపీ జనసేన నాయకత్వాలు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసిన క్షేత్రస్థాయిలో రెండు పార్టీల శ్రేణులు మాత్రం ఎవరికి వారే యమునా తీరే అన్నట్లు వ్యవహరిస్తున్నాయి. తెనాలి అసెంబ్లీ నియోజకవర్గం తెలుగుదేశం జనసేన పార్టీలకు కీలక స్థానం. అక్కడ టీడీపీ నుంచి మాజీ మంత్రి ఆలపాటి రాజా, జనసేన నుంచి కీలక నాయకుడు నాదెండ్ల మనోహర్ ఉన్నారు. ఎవరికి వారే తమకు టికెట్ లభిస్తుందని ప్రచారం చేసుకుంటున్నారు. తమ పార్టీకే సీటు వస్తుందని నమ్మకంగా చెబుతున్నారు. దీంతో ఇక్కడ రెండు పార్టీల శ్రేణుల్లో అయోమయం నెలకొంది. కలిసి పనిచేయలేకపోతున్నారు. మొన్న ఆ మధ్యన సమన్వయ కమిటీ సమావేశంలో ఇద్దరు నేతలు కలిసిపోయినట్లు కనిపించారు. కలిసి పనిచేయాలని తీర్మానించుకున్నారు. కానీ ఇప్పుడు పరిస్థితి విరుద్ధంగా ఉంది. జనసేన నేత నాదెండ్ల మనోహర్ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున చేరికలకు ప్రోత్సహిస్తున్నారు. ఇతర పార్టీల నుంచి నాయకులను కార్యకర్తలను జనసేనలో చేర్చుతున్నారు. అదే సమయంలో ఆలపాటి రాజా నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ టికెట్ తనకే వస్తుందని, పోటీ చేయబోతున్నానని చెప్పుకొస్తున్నారు. ఏకకాలంలో నాదెండ్ల మనోహర్ అటు ఆలపాటి రాజా ఇటు ఉండడంతో ఏం జరుగుతుందో తెలియక రెండు పార్టీల శ్రేణులు గందరగోళానికి గురవుతున్నాయి. టికెట్ ఇవ్వకపోతే ఇండిపెండెంట్ గా బరిలోకి దిగేందుకు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ సిద్ధమవుతున్నారు. బుధవారం తెనాలిలో టీడీపీ కార్యకర్తలు అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. కొందరు అనుచరులు ఆలపాటి రాజాకే టికెట్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ పెట్రోల్ పోసుకునే ప్రయత్నం చేశారు. రకమైనటువంటి మనోభావాలు, కార్యకర్తల యొక్క మనోభావాలను మిచ్చుకొట్టుకుంటూ వెళ్ళాల్సిన పొత్తు అనేది అనివార్యం అండి. పొత్తుని స్వాగతించేటప్పుడు అది పెద్దల నిర్ణయం. అంతేగాని మనోభావాలు తెలియజేసుకునే రీతి వేరేగా ఉండాలి. ఈ రకంగా ఉండకుండా వేరే రకంగా వ్యతిరేకమైనట్టు మాత్రం వెళ్ళకూడదు. ఎవరి యొక్క మనోభావాలను అటు వెల్లడించుకోవచ్చు. మా వాళ్ళు ఏదైనా కొద్దిగా ఎక్కువ కష్టం చేశారు కాబట్టి ఆ కష్టంలో ఇలాంటి కొన్ని ఇస్తా ఉంటే వాటిని సరిదిద్దుకోవాల్సిన అవసరం అందరి మీద. మీరేమైనా మాట్లాడారు సార్ పార్టీ పెద్దలతో? పెద్దలకి అందరికీ తెలుసు. నేను కొత్తగా మాట్లాడేది ఇందులో కొత్తదాన్ని ఏం లేదు, అన్ని తెలిసిన విషయాలు. కంప్లీట్ డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, తెనాలి అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి టీడీపీ నుంచి ఆలపాటి రాజా వర్సెస్ జనసేన నుంచి నాదెండ్ల మనోహర్ అన్నట్టుగా పరిస్థితి ఉంది. ఇద్దరు కలిసి నియోజకవర్గంలో పనిచేసే పరిస్థితి కనిపిస్తుందా? టికెట్ ఎవరికి దక్కే అవకాశం ఉంది? కంప్లీట్ డీటెయిల్స్ ఏంటి? చూసుకుంటే జనసేన టీడీపీ మధ్య కూడా కోల్డ్ వార్ కొనసాగుతా ఉంది. వాస్తవానికి ఈ టికెట్ జనసేన కేటాయిస్తున్నాం అని చెప్పి గతంలో పవన్ కళ్యాణ్, చంద్రబాబు కూడా అనేక సందర్భాల్లో ప్రకటన చేసిన పరిస్థితి కనిపించింది. ఎందుకంటే నాదెండ్ల మనోహర్ జనసేనలో కీలకమైన వ్యక్తి, నెంబర్ 2 గా కూడా చలామణి అవుతున్నారు. ఈ నేపథ్యంలో ఆయన టికెట్ దాదాపుగా కన్ఫర్మ్ అయిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ఆలపాటి రాజా, నాదెండ్ల మనోహర్ కలిసి కూడా అనేక కార్యక్రమాలని మొన్నటిదాకా చేసుకున్నారు. కానీ ఇటీవల కాలంలో ఆలపాటి రాజా నేతృత్వంలో కొన్ని సర్వేలు నిర్వహించుకోవడంలో ఆ సర్వేకి సంబంధించి టీడీపీకి అనుకూలంగా ఉంటూ నాదెండ్ల మనోహర్కి వ్యతిరేకంగా ఉండటంతో కూడా మళ్ళీ మరొకసారి ఆలపాటి రాజా తనకు టికెట్ కావాలని చెప్పి కూడా కోరుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఈ నేపథ్యంలోనే ఆయన నియోజకవర్గంలో విస్తృతంగా పాదయాత్రలు, అలాగే ప్రచారము, క్యాంపెయిన్, అలాగే భవిష్యత్తు బాబు గ్యారంటీ కార్యక్రమాలు ఇట్లా వరుసగా కూడా యాక్టివ్ రోల్ పోషిస్తున్నారు. ఈ నేపథ్యంలో 2-3 రోజులుగా ఆ నియోజకవర్గంలో
ఆలపాటి రాజా ముఖ్య అనుచరులు సమావేశం జరగటం, మొన్న ఆలపాటి రాజా ఇంటికి వచ్చి ఖచ్చితంగా మన తెనాల్లో పోటీ చేయాలని చెప్పి వాడు చెప్పడం, ఇట్లా వరుసగా కూడా అక్కడ పూర్తి స్థాయిలో రాజా అనుచరులు సమావేశం నిర్వహించడం, ఆందోళన చేసిన సిద్ధమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో అధిష్టానం కూడా ఆలపాటి రాజాతో మాట్లాడే ప్రయత్నం చేసింది. నిన్న మీడియాతో మాట్లాడుతున్న ఆలపాటి రాజా కూడా దీనికి సంబంధించి అధిష్టానం ఎటువంటి నిర్ణయం తీసుకున్నా నేను ఆ నిర్ణయానికి కట్టుబడి ఉంటానని చెప్పి కూడా ఆయన కరాఖండిగా చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఖచ్చితంగా కార్యకర్తలు నాయకులు ఆందోళనలో చెందుతున్న మాట వాస్తవమే. దీనికి సంబంధించి అధిష్టానం నిర్ణయాన్ని తాను కట్టుబడి ఉంటాను. నేను తెలుగుదేశం పార్టీకి స్పష్టమైన కమిటెడ్ కార్యకర్తని, అన్నిటికంటే చంద్రబాబుకి నేను వీరాభిమానిగా ఉన్నాను. చంద్రబాబుకి ఇబ్బంది కలిగించే పరిస్థితుల్లో నేను ఏ కార్యక్రమాలు చేయను, ఎటువంటి పనులు కూడా చేయనని చెప్పి రాజా అండ్ మీడియాతో మాట్లాడిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో రాజా వర్షం ఈ విధంగా ఉండి కార్యకర్తలు మాత్రం మరొక ఆందోళనలు ఆత్మహత్యత్నాలు చేస్తా ఉన్నారు. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి ఇవాళ రేపట్లో కూడా దీనికి సంబంధించి స్పష్టత వచ్చే అవకాశాలు ఉన్నట్లు కూడా పార్టీ వర్గాలు అయితే చెప్తా ఉన్నాయి. మనకు అందుతున్న సమాచారం ప్రకారం కూడా జనసేనకి టికెట్ కేటాయించిన నేపథ్యంలో ఆలపాటి రాజాకి గుంటూరు ఎంపీ కానీ లేకపోతే గుంటూరు 2 నుంచి కానీ పోటీ చేసే అవకాశాలు అయితే అధిష్టానం కల్పించినట్లు కూడా తెలుస్తోంది రాధిక. రైట్, అధిష్టానం చెప్పినట్టుగా గుంటూరు నుంచి పోటీ చేసే అవకాశం కల్పిస్తుందా, లేకపోతే ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కూడా ఒక మాట చెప్తున్నారు, టికెట్ ఇవ్వకపోతే ఇండిపెండెంట్ గా కూడా బరిలోకి దిగేందుకు సిద్ధమవుతున్నారని కూడా వినిపిస్తున్న మాట. ఏ విధంగా ఉంటుంది అనుకోవచ్చు పరిస్థితి? ప్రధానంగా ఆలపాటి రాజా అంశానికి సంబంధించి ఆయన చాలా క్లారిటీగా కూడా ఉన్నాడు. నేను పార్టీకి సంబంధించి కమిటెడ్ గా ఉన్న వ్యక్తిని, ఖచ్చితంగా పార్టీకి సంబంధించి తెలుగుదేశం పార్టీ ఏకైక లక్ష్యం ఒకటే, జనసేన టీడీపీ ఏకైక లక్ష్యం వైసీపీని ఓడించడం తమ ముందున్న ప్రధానమైన ఏజెండా అనేది ఆయన చెప్తా ఉన్నారు. సో ఈ నేపథ్యంలోనే ఖచ్చితంగా ఆలపాటి రాజా అయితే ఇండిపెండెంట్ గా పోటీ చేసే అవకాశాలు అయితే ఏమాత్రం కూడా లేవు. ఖచ్చితంగా పార్టీ అధిష్టానం చెప్పినట్లుగానే ఆయన వినే అవకాశాలు కనిపిస్తుంది. ఎందుకంటే తెలుగుదేశం పార్టీకి ఆయన చాలా రాయల్ గా ఉంటాడు. దాంతో పాటుగా తెలుగుదేశం పార్టీకి సంబంధించి లీగల్ విభాగాన్ని ప్రస్తుతం ఆయనే కీలక నేతగా ఉండి కూడా ఆయన మానిటరింగ్ చేస్తున్నాడు. నిన్న సాయంత్రం గుంటూరులో మీడియా సమావేశంలో కూడా చంద్రబాబు కేసుకు సంబంధించి కూడా చాలా క్లియర్ కట్ గా కూడా ఆయన మాట్లాడిన పరిస్థితి కనిపిస్తా ఉంది రాధిక. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ శివ.